హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎంతో టేస్టీ అయిన రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా కావాల్సిన పదార్థాలు: కొబ్బరికాయ ముక్కలు, మిర్చి, పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, అలాగే జీలకర్ర, అలాగే వేరుశనగ గుళ్ళు. ముందుగా అయితే పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కాక వేరుశనగ గుళ్ళు వేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోండి. హైలో పెడితే మాడిపోతాయి, బాగా సరిగ్గా ఏగవు. చూసారా ఎలా ఏగినాయో? అలా ఏగాక ప్లేట్లోకి అయితే తీసుకోండి. అదే ఆయిల్లో మిర్చి కూడా వేసుకుని ఒక 5 నిమిషాలు వేయించుకున్నాక అదే ప్లేట్లోకి తీసేసుకోండి. అదే ఆయిల్లో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని వేయించుకోండి. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేగాక వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని వేయించుకోండి. వెల్లుల్లి రెబ్బలు కొట్టి వేసుకోండి. అలా డైరెక్ట్గా వేసేస్తే పేలిపోయే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోండి. డైరెక్ట్గా ఎప్పుడైనా వేసుకున్నామంటే పేలిపోయే అవకాశం ఉంది. అలాగే జీలకర్ర కూడా వేసుకుని వేయించుకొని అదే ప్లేట్లోకి అయితే తీసుకుని చల్లారనివ్వండి. ముందుగా అయితే రోల్ అయితే శుభ్రంగా కడుక్కొని ముందుగా అయితే పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర కూడా వేసుకుని అయితే రుబ్బుకోండి. ఫస్ట్ ఎప్పుడు మనం పచ్చిమిరపకాయలు రుబ్బుకుంటే పచ్చడి చాలా ఈజీగా అయిపోతుందండి. ఎందుకంటే బాగా నలిగిపోతే పచ్చిమిరపకాయలు చాలా ఈజీగా అయిపోద్ది. అన్నీ కలిపి ఒకేసారి వేసేస్తే సరిగ్గా నలగదు. అలాగే ఉప్పు కూడా వేసుకోండి రుబ్బేటప్పుడే, ఎందుకంటే త్వరగా టేస్ట్ కూడా బాగా వస్తుంది. తర్వాత కలుపుకుంటే టేస్ట్ బాగోదు. అలాగే వేరుశనగ గుళ్ళు కూడా వేసుకొని రుబ్బుకోండి. ఒక 5 నిమిషాలు రుబ్బండి. ఒక 5 నిమిషాలు రుబ్బుతానే ఉండండి. అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకుని రుబ్బండి. బాగా రుబ్బాక ఒక 5 నిమిషాలు 15 నిమిషాలు రుబ్బుతూ ఉండగా చూడండి, పైకి కిందకి తీసుకుని అలా రుబ్బుతూ ఉంటే త్వరగా ఈజీగా అయిపోతూ ఉంటుంది. అలా రుబ్బుతూ ఉంటే అక్కడక్కడే ఉండిపోయి నలగదు. అలాగే కొబ్బరికాయ ముక్కలు కూడా వేసుకోండి. చిన్న చిన్న ముక్కలు అయితే వేసుకోండి. పెద్ద ముక్కలు వేసేస్తే నలగదు, త్వరగా టైం పట్టేస్తుంది. చిన్నవి వేసుకున్నారంటే త్వరగా అయిపోతుంది, పచ్చడి బాగా నలుగుతుంది. ఒక 5 నిమిషాలు అయితే రుబ్బుకోండి. మధ్య మధ్యలో కొన్ని వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని రుబ్బితే చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఈ రోటి పచ్చడి అయితే ఇంకా రెడీ అయిపోయినట్టేనండి. ఇంక వాటర్ వేసుకొని రుబ్బితే ఎంతో టేస్ట్ అయితే రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో అయితే నేను రుబ్బాను, అమ్మ అయితే ఇంకా రుబ్బలేకపోతున్నాను అన్నదని నేనైతే రుబ్బాను. అదిగోండి, ఎంతో టేస్ట్ అయిన రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినండి, చాలా బాగుంటుంది. అలాగే ఇడ్లీలో ఉన్న దోశల్లో అయినా నంచుకుని తిన్నా చాలా బాగుంటుంది. బాయ్ బాయ్.